హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ క్విక్ కిచెన్. టుడే స్పెషల్ ఏంటంటే సమ్మర్లో ఎక్కువగా దొరికే ఫ్రూట్ వాటర్ మిలన్ ఉంటుంది కదా, దాంతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా ఇంకా? ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్ తీసుకున్నా. దానిలో 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ వాటర్ మిలాన్ని తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ తర్వాత పైనున్న సీడ్స్ అన్నిటిని రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఆ వాటర్ మిలన్ మొత్తాన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చిన్నగా మొత్తం రెడ్ కలర్ ఉన్నదంతా తీసుకోవాలి. చూసారుగా ఎలా మొత్తం తీసుకోవాలో. నెక్స్ట్ రిమైనింగ్ సీడ్స్ని కూడా తీసేయాలి. వైట్ సీడ్స్ ఉన్నా ఏం కాదు, అందుకే నేను ఉంచేసాను. నెక్స్ట్ మొత్తాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ మిలన్ పీసెస్ని మిక్సర్ జార్లో వేసుకున్నాను. మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. చూసారుగా ఎలా వచ్చిందో మొత్తం జ్యూస్ లాగా. ఇందాక తీసుకున్న వాటర్ మిలన్ బౌల్ ఉంది కదా, అందులో ఈ జ్యూస్ని యాడ్ చేసి హాఫ్ కప్ వాటర్ మిలన్ పీసెస్ని వేసి నెక్స్ట్ హాఫ్ కప్ కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టిన సబ్జాని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ స్వీట్కి తగ్గట్టు హనీని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజుని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఈ జ్యూస్ని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుండిద్ది, కానీ నేను ఇక్కడ నార్మల్గానే సర్వ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మొత్తం గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. పైనుంచి అలా 1 స్పూన్ సబ్జాని అండ్ కొన్ని కాజుని యాడ్ చేసుకుంటే అంతే అండి, సింపుల్గా సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్. చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈజీగా, సింపుల్గా, అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. హోమ్ మేడ్. ఇంతే అండి హోమ్ మేడ్ వాటర్ మిలన్ జ్యూస్. చూసారుగా, మీరు కూడా ట్రై చేయండి హోమ్లో. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.